ఎమ్మెల్యే ప్రస్తుత ఇక్కడ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారికి, ఇక్కడ కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ గారికి, వెన్నెల గారికి, అమరేందర్ రెడ్డి గారికి, ఇక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన కంటోన్మెంట్లో ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా పెట్టడం జరిగింది. ఇంకా 10-12 రోజులైతే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరం కష్టపడాలి. ఈ 10-12 రోజులు మీరు పార్టీ కోసం పనిచేస్తే నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని మాటిస్తున్నా. ఎందుకంటే గతంలో నేను కూడా 2006లో ప్రతి గ్రామం తిరగడం జరిగింది. ప్రతి గ్రామం ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎన్నో కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, బోర్స్ కానీ, ఇంకా స్కూల్ బిల్డింగ్స్ కానీ, డ్వాక్రా బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, చర్చిలకి అధిష్టానం నన్ను గుర్తించి ఇక్కడ వీళ్ళకు కూడా అవగాహన ఉందనే ఉద్దేశంతో ఇక్కడ అందరినీ కనుక్కొని టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆశతో నమ్మి నన్ను ఇక్కడికి పంపించినందుకు ఆయన ఆశలు అమ్ము చేయకుండా నేను మీకు నమ్మకంతో పనిచేస్తానని మాటిస్తున్నా. ఎందుకంటే ఈ కంటోన్మెంట్ గతంలో డెవలప్ కాలేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాలు నిజంగా ఈ కంటోన్మెంట్లో ఇప్పటిదాకా నేను గల్లీ తిరుగుతుంటే వెన్నెల గారు చెప్తున్నారు వీళ్ళకు ఇల్లులు ఉన్నాయి కానీ పట్టాలు లేవు అంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న ఇల్లులు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నారు అని చెప్తున్నది. కాబట్టి నిజంగా అంత సొంత ఇల్లున్నా కూడా పట్టా లేదంటే నిజంగా ఇది చాలా అన్యాయం. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కాదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పేదలకి ఇవ్వకుండా ఇట్లా పట్టాలు చేయకుండా మరి ఏం చేసింది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. గతంలో ప్రభుత్వం నిజంగా ఉన్నోళ్ళకి పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళకి, పెద్ద కార్లు ఉన్నోళ్ళకి ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంపీ ఎలక్షన్ ఇస్తే 10,000 ఇస్తామని అన్నారు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇస్తే 10,000 ఇల్లు మనకి ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మెజార్టీ ఇవ్వకపోతే 3,000 ఇండ్లే ఇస్తారు. కాబట్టి 3,000 ఎవరికి సరిపోవు. కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నాకెందుకులే, నేను ఎందుకోవాలి, వాళ్ళు మీటింగ్లకు విలువలేరు, వాళ్ళు అక్కడ విలువలేరు, వాళ్ళు ఇక్కడ విలువలేరు అని చిన్న తప్పులు బట్టి మీరు పార్టీ కోసం పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేదలు గ్రహించి అందరూ పార్టీ కోసం పనిచేసి ఒక్క పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీకే పనిచేయండి. ఇక్కడ నుండి వేరే అక్కడక్కడ డబుల్ గేమ్ ఆడితే మాత్రం అధిష్టానం గమనిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి పోయినా మమ్మల్ని కూడా గమనిస్తుంది. కాబట్టి అందరు పార్టీ కోసం మంచి పనిచేయండి, కష్టపడండి. ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అధికారం లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచి రోజులు వచ్చిన సమయంలో మీరు ఇట్లాంటి చిన్న దానికి అలిగి అక్కడిక్కడ కూర్చొని లోపల కూర్చొని ఉంటే కాదు. కాబట్టి దయచేసి అందరు బయటికి రండి. బయటకు వచ్చి అందరితో ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు మనకి కార్యకర్తలకు కానీ వాళ్ళు మెంబర్లు అయితే వాళ్ళు ఎవరికి ఇల్లు సెలెక్ట్ చేస్తే వాళ్ళే బాసులు. కాబట్టి మీరు బాసులు కాబట్టి మీరు ఇల్లు ఎవరికైనా సెలెక్ట్ చేయరు. కాబట్టి మీకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత ఇవన్నీ మీకు దాంట్లో సాలరీలు కూడా ఇస్తారు, జీతాలు ఇస్తారు. కాబట్టి ఇందిరమ్మ కమిటీ మెంబర్లకి ప్రతి ఒక్కరికి జీతాలు 6,000 నుంచి 15,000 వరకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు. కాబట్టి ఏ చిన్న బ్రోచర్ రాలేదు, నాకెందుకు ఇవ్వలేదు, ఫోన్ చేయలేరు, నాకెందుకు ఇవ్వలేరు, నాకు వెహికల్ పెట్టలేరు, నేనెందుకు క్యాన్వాసింగ్ చేయాలి, ఇవన్నీ చిన్నవి పట్టించుకోవద్దు. ఇది పెద్ద ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అంటే అన్నీ కరెక్ట్ జరిగాయి. కాబట్టి దయచేసి అందరు కార్యకర్తలను కోరుతున్నా చాలా మంచి మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను కూడా మన బస్ ఎక్కితే చాలామంది ఎట్లుందమ్మా అని అడిగితే చాలా సంతోషం ఉందమ్మా, ఇన్ని రోజులు మా పుట్టింటికి అమ్మగారింటికి ఎప్పుడైనా పోదామంటే బస్ కిరాయి ఇవ్వకుండే, ఎక్కడైనా ప్లేసులు చూద్దామంటే గుళ్ళు చూద్దామంటే బస్ కిరాయి ఇయ్యరు, ఎప్పుడు ఇంట్లోనే పడుతున్నాం, ఇప్పుడు మంచిగా ఉంది అని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి
కృతజ్ఞతలు చెప్పమని నాకు చెప్పినారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది. ఎవరో కొంతమంది మహిళా బస్ ఎందుకు వేసింది అంటున్నారు, కానీ ఇప్పుడు చాలా మంచి ఉపయోగంలో ఉంది ఇప్పుడు మహిళా బస్ వేయడం వల్ల. కాబట్టి ఉచిత 500 గ్యాస్ ఒకటి ఇవ్వడం చాలా సంతోషకరం. ముఖ్యంగా 2500 కూడా ప్రతి మహిళకు కుటుంబంలో పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళ కుటుంబంలో ఆసరాగా ఉండడం కోసం 2500 కూడా మంచి పథకం. ఇట్లాంటి అన్ని మళ్ళీ పాంచినాయి. మన రాహుల్ గాంధీ గారు కూడా స్కీమ్స్ ఇప్పుడు పెట్టి మన దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చాలా మంచి పథకాలు. కాబట్టి మొన్న కూడా ఎవరో రిటైర్ అయిన ఎడ్యుకేటెడ్ మొన్న అక్కడ అపార్ట్మెంట్లలోకి వెళ్తే 1 సిటీ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అంటున్నారు చాలా మంచి సూపర్ ఉన్నాయి మీ స్కీమ్స్ అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంచి స్పందన ఉంది. ఎక్కడ చూసినా పార్టీలో జాయిన్ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి మొత్తం జాయిన్ అవుతున్నారు. అసలు బీజేపీ ఉందంటారు కానీ బీజేపీయే లేదు. తీరా నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నా కాబట్టి బీజేపీనే ఎక్కడ 10 మందిని అడిగితే 2 మంది తప్ప మిగతా వాళ్ళంతా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు. మిగతా సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ మనకే సపోర్ట్ చేస్తున్నారు, ఎంఐఎం కానీ. కాబట్టి ఇంకా చాలామంది ప్రజలు వస్తున్నారు, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ వస్తున్నారు. నిరుద్యోగులకు కూడా 30,000 ఉద్యోగాలు ఇచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, టైం లేదు, ఇంకా చాలా తిరగాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అందరికీ, అందరూ కష్టపడి తప్పకుండా మీరు ఈ 2 సీట్లు ఎంపీ 1 ఎమ్మెల్యే ఎలక్షన్కి 2 గెలిపించాలని కోరుతున్నా. ఎమ్మెల్యే గణేష్ గారిని నేను ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా నన్ను చేతి గుర్తుకి మీ అమూల్యమైన ఓటు అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తారని ఆశిస్తూ మీరు ఈ 10 రోజులు పనిచేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్గా మీకు 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానని. ప్రియమైన సోదరిమణులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మారట్పల్లి టైగర్ సంతోష్ యాదవ్ అన్న కూడా, అంటే ఎవరినైతే పేర్లు చెప్పలేనో వాళ్ళు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరిమణి గురించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పట్నం సునీత మహేందర్ రెడ్డి అక్క గురించి. అక్క 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ప్రస్తుతం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్. అంటే 14 నియోజకవర్గాలు అక్కకు జిల్లా పరిషత్ చైర్మన్ గా 14 నియోజకవర్గాలు వస్తుండే. మన నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ప్రస్తుత ఇప్పుడు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాడు. మరి నక్కా ప్రభాకర్ గౌడ్ ఎక్కడున్నాడో, నక్కా ప్రభాకర్ గౌడ్ గారికి షామీర్పేట్ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మా అక్క 100 కోట్లు ఇచ్చిన ఘనత, 33 జెడ్పీటీసీలు అంటే 3,300 కోట్లు ఇచ్చిన ఘనత మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారికి దక్కింది. మరి గమనించాలా, అక్కేందంటే ఆ రోజు చూసిన 15 సంవత్సరాల కింద చూస్తే ఇప్పటికి కూడా అక్క అంత నెమ్మదిగానే ఉంది. రిసీవ్ చేసుకుంటది. ఇంటికి పోయిన వాళ్ళను ఫోన్ చేయకుండా, టీ దాయిపియకుండా పంపించిన పాపాన బోలే అక్క. అంటే అంత మంచి అక్క. ఇప్పుడు మీరు మాటలలో చూస్తారు, మాటలు కూడా స్లోగా మాట్లాడుతుంది. మీరు అనుకోవచ్చు అంటే 15 సంవత్సరాల మారదు, మీకు 100కి 100 పాళ్ళు పనిచేసే అక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అన్న మహేందర్ రెడ్డి అన్న గురించి చెప్పాలంటే పట్నం మహేందర్ రెడ్డి అన్న ఎమ్మెల్సీగా చేసిండు. మరి అదే కాకుండా 2 సార్లు మంత్రిగా చేసిండు. ఏం చేయాలి చెప్పు. అదే అమ్మ తల్లి, నేను చెప్పిన గరీబుల ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. ఒకటి చెప్పాలి, నేను జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎవరు? రాహుల్ గాంధీ తాత. ఆయన మనకు స్వాతంత్రం రాకముందు అంత డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర. మన అక్కడ అప్పుడు ఉద్యమాలు ఏం చేసినా కూడా మన స్వాతంత్రం వస్తేందుకు డబ్బుల సపోర్ట్ చేసింది ఈ రాహుల్ గాంధీ తాత.
అవును ఇందిరాగాంధీ తండ్రి అంత సపోర్ట్ చేసి ఇలా ఉత్తిగా ఆర్డినరీ ఫ్లైట్ లో పోతాడు డబ్బులునే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నాశనం పట్టించిన మీ కేసీఆర్. ఈ కేసీఆర్ వచ్చినాక విలీనం చేస్తా మీరు తెలంగాణ ఏంటంటే అమ్మ సోనియమ్మ తల్లి తెలంగాణ ఇస్తే విలీనం చేస్తా అని మోసం చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. ఆ మోసం చేస్తే 2 రాష్ట్రాలలో కూడా పోయింది మనకు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 రాష్ట్రాలలో పడిపోయింది. ఇవాళ మళ్ళా రేవంత్ అన్న కష్టపడి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. కానీ మన రాష్ట్రంలో మనకి ఎక్కువ సీట్లు రాలేవనుకో రేపు అక్కడ సెంట్రల్కే నిధులు వస్తాయమ్మా. మీరందరూ గెలిపిండ్రి. ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తప్పకుండా వచ్చే ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతుండు. దేవుని ఆశీస్సులు ఉన్నాయి. ఆయన సింపుల్ ఉంటాడు. ఇంకా మనకి ఏ షోకు లేదు, పైసల ఆశ లేదు. వీళ్ళేమో 10 సంవత్సరాల్లో ఏం చేసిండు కేసీఆర్ అంటే సొంత ఫ్లైట్ కొన్నాడు, సొంత హెలికాప్టర్ కొన్నాడు, జాగలు కొన్నాడు, ఫామ్ హౌస్ కొన్నాడు. వాళ్ళు కొనని అని లేవు. లక్షల కోట్లకు ఎదిగిపోయింది. మనను పిచ్చోళ్ళని చేసారు. దళిత బంధు అని. దళిత బంధు ఎవరికి ఇచ్చారమ్మా? బీసీ బంధు ఎవరికి ఇచ్చారు? మైనారిటీ బంధు ఎవరికి ఇచ్చారు? అన్ని ఉట్టిగా ఒక్కొక్కరికి 1-2 ఇచ్చినామంటున్నారు. ఇవన్నీ కూడా మన డబ్బులే. మనము ట్యాక్స్ కట్టి మన ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఇలా గవర్నమెంట్ స్థలాలను అమ్మేసారు, అసైన్మెంట్ భూములు అమ్మేసారు, వక్ బోర్డు భూములు అమ్మేరు. ఇక మాట్లాడాలంటే చాలా ఉంది. కానీ మీకు నేను ఒకటే చెప్తున్నా, దత్తత తీసుకుంటా. ఒక్క ఓటు పోకుండా రేపు భూ తిప్పితే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కాంగ్రెస్ కోట్లు పడ్డాయంటే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని నేను కాపాడతా. ఏమన్నా డెవలప్మెంట్ మోరీలు ఇల్లు అంటే పక్క చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ జై గారికి, ఇక్కడ వచ్చిన నాయకులకి, మా అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను మీ ఏరియాలో వస్తూనే ఉన్నా, ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నా. మీ అందరికీ నాకు తెలిసిన అందరు గుర్తుపడతారామా? నన్ను గుర్తుపడతారా? మీరు 12-13 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి వస్తున్నా. ప్రతిసారి వస్తే ఆ గుడికాడ గుడి కట్టాలంటారు, ఆ చెరువు సమస్య అందరు చెప్తున్నారు. కానీ ఈ సమస్య ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. ఎన్ని సంవత్సరాలు అయినదన్నా ఈ సమస్య? చాలా సంవత్సరాల నుంచి సమస్య ఉంది. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు, బాధలు చెప్తున్నామా ఈ పాదయాత్ర చేస్తుంటే. చాలామంది మీరు ఎలక్షన్లలో వస్తారు, ఓట్లు అడుగుతారు, తర్వాత మమ్మల్ని పట్టించుకుంటలేరు, మా సమస్యలుగానే ఉంది అంటున్నారు. కానీ చాలామంది మర్చిపోయారు. ఇప్పటిదాకా మన ఎమ్మెల్యే ఎవరున్నాయమ్మా? ఒక 25-30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఎవరని చెప్పండి అమ్మా. సాయన్న కుటుంబం. ఇక్కడ మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఓటేసి వారికి ఓటేసి మాకు పని చేయమంటే మాకు పదవి ఉంటే కదా మేము పని చేసేది. పదవి లేకుండా ఏం పని చేయలేం. ఇప్పుడు శంకరన్న చెప్పినట్టు కొంతమంది కావాలని పార్టీ మారినాం అంటే పార్టీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు పనులు అయితే లేని బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యలు ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకు బీఆర్ఎస్లో గెలుచుకున్నామని చాలామంది బాధలు ఉన్నారు. అంతా ఎవరికైతే పథకాలు కూడా అందుతలేదు. అందరూ కాంగ్రెస్లో జాయిన్ కావాలనుకుంటారు. గతంలో కూడా చాలామంది మీకు తెలుసు, సాయన్న కూడా గెలిచిన తర్వాత పార్టీ మారి టీఆర్ఎస్కి వెళ్ళిండు. ఎవరు చూసినా కూడా పార్టీ మారిన వాళ్ళే, కావాలని పార్టీ మారినామని చెప్తున్నారు. కానీ మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన ఎంపీగా ఉన్నవారే రేవంత్ రెడ్డి అన్న గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, వారు మొన్న రోడ్ షోలో మన అన్ననగర్కి వచ్చినప్పుడు ప్రజా సమస్యలు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నవారు అన్నీ నాకు తెలుసు, అన్ని సమస్యలు పరిష్కరిస్తా, ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తా, ఇక్కడ ప్రజలకు నీళ్ళు అందుతలేదు, రోజు నీళ్లు జిహెచ్ఎంసీలో వస్తుంటే చుట్టుముట్టు. కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వారికి చాలా మందికి నీళ్ళ సమస్య కూడా ఉంది, రోడ్ సమస్య ఉంది, ఈ రామన్నకుంట చెరువు సమస్య ఉంటుంది. ప్రతి సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్న పార్టీ నుంచి గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ నుంచి
మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎక్కువ నిధులు వస్తుంది, ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలన్నీ నెరవేర్చారు. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలైనవి. ఒక్కో గ్యారెంటీ ఎలక్షన్ కోడ్ ఉందని ఆగిపోయింది. ఇప్పుడు మీకు అందరికీ బస్సు ఫ్రీ ప్రయాణం ఇస్తున్నామా? మళ్ళీ మీకు సిలిండర్లు కూడా ఫ్రీ వస్తుంది, 500కే వస్తుంది. మళ్ళీ 200 యూనిట్లు కూడా ఫ్రీ ఇస్తారు. ప్రతి పథకం మీకు అందుతుంది. కాకపోతే కొంతమందికి అందుతలేదంటే దానికి కారణం రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డులు లేని వాళ్ళు ఇంకో కొంతమందికి పోయిందంటే కంప్యూటర్లో కొంచెం సిస్టంలో అప్లోడ్ కాలేదు. సిస్టంలో అప్లోడ్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు అమలవుతాయి. మరి ముఖ్యంగా రేషన్ కార్డులు కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికంతా ఇస్తా అని కూడా మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్ని పథకాలకు రేషన్ కార్డే ముడిపడి ఉంటుంది. రేషన్ కార్డుతోటే మిగతా పథకాలన్నీ వస్తాయి. అన్ని పథకాలు రావాలంటే రేషన్ కార్డు అవసరం. కావున రేషన్ కార్డు ఇస్తాను. ప్రతి ఒక్క పథకాలు మీకు అందాలి, మన కష్టాలు తొలగిపోవాలి, మనం అందరం మిగతా వాళ్ళ లేక ముందుకు నడవాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. కావున మీరందరూ దయచేసి ఆలోచించండి. బీఆర్ఎస్ నుంచి గెలిస్తే రోజు గవర్నమెంట్ తోటి కయ్యం అవుతుంది కానీ పరిష్కారం కాదు. ఇప్పుడు బీజేపీ అయినా ఉన్నది కదా, ఆయనకి ఇక్కడ బౌండరీస్ కూడా తెలియదు. ఆయన ఏదో నామమాత్రంగా తీసుకొచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు ఒక వ్యక్తిని పెట్టాలని పెట్టిండు. మనకు ఈరోజు మన నియోజకవర్గం నుంచి మన గురించి మాట్లాడే వాళ్ళు, మన గురించి తెలిసిన వాళ్ళు, మన సమస్యలన్నీ అవగాహన ఉన్న వ్యక్తికి ఇస్తేనే సమస్యలు పరిష్కారం అవుతుంది. కానీ పార్టీలు ఇష్టం వచ్చినట్టు క్యాండిడేట్లకు ఇస్తే రేపు అనుకోకుండా వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఏం తెలుసమ్మా? సీతారాంపురం ఉన్నదని తెలుసా వాళ్ళకి? అక్కడ మహేంద్రన్స్ ఉందని తెలుసా? అక్కడ రిజిమెంటల్ బజార్ ఉందని తెలుసా? అక్కడ పెన్షన్ లైన్ ఉందని తెలుసా? ఇక్కడ బొలారం దాకా ఉందా? వాళ్ళకైనా బౌండరీసే తెలియదు వాళ్ళకి. వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి ఓటే అంటే ఇది ఓట్లేం చిన్నపిల్లల ఆటనా అమ్మా? 4 లక్షల మంది ఉన్న జనాభా ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ, 2.5 లక్షల ఓటర్లు, వీళ్ళందరికీ గొంతు ఇక్కడ నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. వారికి ఏం సమస్యలు తెలియకున్నా, మీ పరిస్థితులు అవగాహన లేకున్నా ఏం అభివృద్ధి కాదు. మరి ముఖ్యంగా ఇంకోళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు కానీ